హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మతాన్ని నమ్మని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చూడాలి మీరు ఖచ్చితంగా. ద డీటెయిల్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2024 లెక్కల ప్రకారం అమెరికా దేశ జనాభా 34.01 కోట్ల మంది. అందులో 4% మంది తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. 2023లో ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పోల్లో ఈ విషయం బయటపడింది. అంటే 1.36 కోట్ల మంది తాము దేవుణ్ణి నమ్మటం లేదని బహిరంగంగానే ప్రకటించారు. తాము ఏ శక్తిని నమ్మమనేవారు, దేవుడు కాకుండా మరో శక్తి తమను బ్రతికిస్తుందనేవారు, మతాలను తాము నమ్మము అని ప్రకటించేవారు, తామింకా పరిశోధనలోనే ఉన్నామనేవారు, ఇలా ప్రకటించేసేవారు కూడా ఉన్నారు. ఈ మొత్తం జనాభాను కలిపితే దాదాపు 8% మంది దాకా ఉంటారని అంచనా. ఇక తమ మతాన్ని తాము ప్రకటించుకోవడానికి ఇష్టపడని వారిని కూడా కలిపితే మొత్తం ఈ లెక్క 28% ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు. 2000 సంవత్సరం మొదలు నాటికి 7 మందిలో ఒక అమెరికన్ మతం పట్ల భిన్నాభిప్రాయాలు ప్రశ్నలతో ఉన్నట్టు తేలింది. 2007లో నిర్వహించిన సర్వేలో సుమారు 2 కోట్ల మంది తమకు ఏ మతాన్ని ఆపాదించవద్దని తెలిపారు. ప్రధానంగా విద్యార్థికులు, పుస్తకాలు చదివేవారు, అవివాహితులైన పురుషులు నాస్తికులుగా మారుతున్నట్టు గుర్తించారు. 2008లో అమెరికన్ రిలీజియస్ ఐడెంటిఫికేషన్ సర్వే అంటే ARISలో కూడా అనేక మంది దేవుడి ఉనికి పట్ల సందేహాన్ని, మతాల పట్ల నిరాసక్తతను వెల్లడించారు. నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ రెఫరెన్స్ సర్వే ప్రకారం గత కొన్నేళ్లలో అమెరికాలో క్రైస్తవ జనాభా తగ్గిన జనాభా ఇతర మతాలకు వెళ్లడం లేదు, తమని తాము మతం లేని వారిగా ప్రకటించుకుంటున్నారు. 15 ఏళ్ల క్రితం అమెరికాలో క్రైస్తవుల్లో 52% ప్రొటెస్టెంట్లు ఉండగా 2021 నాటికి 40% వాళ్ళు తగ్గిపోయారు. 2007లో 21% మంది ఉన్నటువంటి క్యాథలిక్లు 2021 నాటికి 21% తగ్గిపోయారు. ఈ లెక్కన ఏడాదికి 1-2 సార్లు చర్చికి వెళ్లే వారికి సంఖ్య అక్కడ దాదాపు 68%గా ఉంది. అంటే 100 మందిలో 68 మంది కేవలం ముఖ్యమైన సమయాల్లో మాత్రమే చర్చికి వెళ్తున్నారు. ఒకనాడు క్రైస్తవ మతాన్ని ఘనంగా పోషించిన యునైటెడ్ కింగ్డమ్లో కూడా క్రైస్తవ మతం తగ్గిపోతుంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసినటువంటి సర్వే ప్రకారం సుమారు 43% నుంచి 46% జనాభా క్రైస్తవులు ఆ మతాన్ని విడిచిపెట్టినట్టుగా తేలింది. తమకు ఏ మతము అవసరం లేదని వారు పేర్కొన్నట్టుగా వివరించింది. ఏ మతానికి తాము చెందము అని ప్రకటించుకున్నాక తమ బంధనాలు తెగినట్టుగా ఉందని వారంతా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముస్లిం దేశాల్లో దేవుణ్ణి నమ్మకపోవటం, మతం మార్చుకోవటం శిక్షార్హమైన నేరాలు. వారి మత గ్రంథం ప్రకారం అది అతిపెద్ద పాపం. చాలా ఏళ్ల వరకు ముస్లిం దేశాల్లో నాస్తికులు మగవారైతే మరణశిక్ష, స్త్రీలకు జైలు శిక్ష విధించేవారు. ఇటీవలి కాలంలో మరణశిక్షలు విధించడం లేదు, కానీ జైలు శిక్ష విధిస్తున్నారు. అయినా అక్కడ నాస్తికుల సంఖ్య పెరుగుతూనే ఉందని తెలుస్తుంది. దాదాపు 95%కి పైగా ముస్లింలు ఉన్న ఇరాన్ దేశంలో 0.3% మంది. ఇది 2011 లెక్కల నాటికి చెప్తున్నటువంటి విషయం. వాళ్ళంతా కూడా నాస్తికులు అని అంటున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఇంకా పెరుగుతూ ఉందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు స్టాటిస్టిక్స్ చూస్తే. మనుస్మృతి 2వ అధ్యాయం 11వ శ్లోకంలో నాస్తికో వేద నిందక అని ఉంది. వేదకాలంలో వేదాలను నిందించే వారిని నాస్తికులుగా మనుస్మృతి పేర్కొంది. 2012 విన్ గాలప్ గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిజం రిపోర్టు ప్రకారం భారతదేశంలో 13% మంది తాము ఏ మతానికి చెందమని, 3% మంది నాస్తికులమని పేర్కొన్నారు. ఇతర దేశాల పక్కనే మన దేశంలోనూ నాస్తికులు పెరిగి తాము ఏ మతానికి చెందిన వాళ్ళం కాదని పేర్కొనే వారి సంఖ్య తప్పగా పెరగనుంది. తథ్యం ఇది.